నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పొరుగు దేశం బంగ్లాదేశ్ లో ఒక కొత్త శకం మొదలైంది. గత కొన్ని దశాబ్దాలుగా సాగిన రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 299 స్థానాలకు జరిగిన పోలింగ్ లో ఏకంగా 209 సీట్లను కైవసం చేసుకుని తారిక్ రెహమాన్ తన సత్తా చాటారు. 17 ఏళ్ల సుదీర్ఘ అజ్ఞాతవాసం తర్వాత దేశంలో అడుగుపెట్టిన ఆయన ఇప్పుడు ప్రధాని పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. మరి ఈ ఎన్నికల్లో బిఎన్పి విజయ రహస్యం ఏంటి? తారిక్ రెహమాన్ ముందున్న సవాళ్లు ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతుంది, అదే తారిక్ రెహమాన్. గురువారం జరిగిన చారిత్రాత్మక ఎన్నికల్లో బిఎన్పి ప్రభంజనం సృష్టించింది. 299 పార్లమెంటు స్థానాలకు గాను 209 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి 3/2 మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది. ఇక పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్ తాను పోటీ చేసిన ఢాకా 17, బోగ్రా 6 2 నియోజకవర్గాల్లోనూ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గట్టి పోటీ ఇస్తుందనుకున్న జమాతే ఇస్లామీ పార్టీ కేవలం 60 పైచిలుకు స్థానాలకే పరిమితమైంది. అంతగా ప్రభావం చూపలేకపోయింది. తారిక్ రెహమాన్ ప్రస్థానం ఒక హై వోల్టేజ్ డ్రామాను తలపిస్తుంది. బిఎన్పి చైర్పర్సన్ దివంగత మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన ఈయన దాదాపు 17 ఏళ్ల పాటు లండన్లో ప్రవాస జీవితాన్ని గడిపారు. తన తల్లి ఖలీదా జియా మరణం తర్వాత సరిగ్గా ఎన్నికలకు ముందు దేశంలో అడుగుపెట్టి యువతను ప్రజలను తన వైపు తిప్పుకున్నారు. 2024 ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం, షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత దేశం కోరుకున్న సుస్థిర పాలనకు ప్రజలు బిఎన్పి రూపంలో పట్టం కట్టారు. ఎన్నికల ప్రచారంలో తారిక్ రెహమాన్ కేవలం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా క్లీన్ పాలిటిక్స్ ను ప్రవేశపెడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధానిగా ఒక వ్యక్తి కేవలం 2 సార్లు అంటే 10 ఏళ్లు మాత్రమే ఉండాలనే నిబంధనను తీసుకొస్తారని చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. భారత్తో కూడా పరస్పర గౌరవం, సమానత్వం ప్రాతిపదికన సంబంధాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా వంటి దేశాలు తారిక్ రెహమాన్కు అభినందనలు తెలపడం విశేషం. దశాబ్దాల కుటుంబ కలహాలు, అల్లర్ల నుంచి బంగ్లాదేశ్ను తారిక్ రెహమాన్ ఎలా గట్టెక్కిస్తారో అని ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.